హలో ఎవ్రీవన్, మ్యాట్రిక్స్ చాప్టర్లో 3D ఎక్సర్సైజ్ నుంచి ఫస్ట్ రామన్ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. సో గివెన్ ఏదైతే ఇచ్చారో అది రాసుకుందాం ఫస్ట్ అయితే. సో గివెన్ ఏమి ఇచ్చారు? మ్యాట్రిక్స్ 1 2 1, నెక్స్ట్ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. అందులో 1 2 1 2 0 0 0 1 2 1. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? మ్యాట్రిక్స్ 0 2x ఈక్వల్స్ టు 0 అన్నారు. 0 అంటే 0 మ్యాట్రిక్స్ అయినా రావచ్చు. సో అది ఇప్పుడు ఈ రెండిట్లని మల్టిపుల్ చేసుకుంటాం, ఫస్ట్ సెకండ్ మ్యాట్రిక్సెస్ని. అప్పుడు మల్టిపుల్ చేసుకుంటే రో ఇంటూ కాలమ్ కదా. సో ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న రోని కాలమ్స్తో మల్టిపుల్ చేసుకుంటాం. అక్కడ ఉన్నాయి 3 కాలమ్స్, ఆ 3 కాలమ్స్తో మల్టిపుల్ చేసుకుంటాం ఈచ్ ఎలిమెంట్. సో మల్టిపుల్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ వాల్యూస్ అయితే మనకు వస్తాయి. ఇంటూ థర్డ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూలో రాసుకుంటాం. ఈక్వల్స్ టు 0 అని రాసుకుంటాం, 0 ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటే ఇదేమో 6 వస్తుంది, 2 4. సో ఒక మ్యాట్రిక్స్లో మనకి ఏముంది? 6 2 4. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటి? 0 2x. ఇప్పుడు ఈ రెండిటిని కూడా మల్టిపుల్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకుంటే 6 ఇంటూ 0 0, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ x 4x. సో 4 ప్లస్ 4x. సో 4x ఈక్వల్స్ టు -4, x ఈక్వల్స్ టు -4/4 అంటే -1. సో x వాల్యూ -1 అనమాట. సో ఇక్కడతో ఈ సమ్ కంప్లీట్ అయింది. సో సెకండ్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. మనకేమి ఇచ్చారు? సెకండ్ క్వశ్చన్లో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, మనకేమని ప్రూవ్ చేయమన్నారు? a² - 5a + 7i ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. మనకి ఏదైతే ఫస్ట్ ఇచ్చారో గివెన్ a ఈక్వల్స్ టు 3 1 -1 2 అది రాసుకుందాం ఫస్ట్. అయితే ఇప్పుడు a² అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. a² అంటే a ఇంటూ a కదా. సో ఏ మ్యాట్రిక్స్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్, 3 1 -1 2 ఇంటూ 3 1 -1 2. సో ఇప్పుడు ఈ రెండిటిని మల్టిపుల్ చేసుకుంటాం అన్నమాట. రో ఇంటూ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ చేస్తే అదిగో చూడండి స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్ కూడా చేస్తాం. అలాగే సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలమ్ చేస్తాం. దాని సమ్మేషన్ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది కదా. సో అదే a² అనమాట. సో ఇప్పుడు మొత్తం సమ్మేషన్ అది చేసుకుంటే 9 - 1 -3 -2 3 + 2 అండ్ -1 + 4 ఈక్వల్స్ టు 8 -5 5 3. సో ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ వచ్చింది? a² వాల్యూ 8 5 -5 3. ఓకే, నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? a² - 5a + 7i. సో అది తీసుకుందాం. a² వాల్యూ ఏంటి? 8 5 -5 3 -5 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఏముంది? 3 1 -2 -1 2, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ ప్లస్ 7 ఇంటూ ఐ అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 1 0 0 1. ఇప్పుడు 5 తోటి ఏ మ్యాట్రిక్స్ని
7 తోటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మల్టిపుల్ చేసుకుంటాం అనమాట. సో -5 × 3 15, 5 -5 10 ప్లస్ 7తో మల్టిపుల్ చేసుకుంటే 7007. ఇప్పుడు సమ్మేషన్ చేసుకుందాం, సింప్లిఫై. సో 8 - 15 + 7. నెక్స్ట్ 5 - 5 + 0. నెక్స్ట్ స్టెప్లో -5 + 5 0. 3 - 10 + 7. సో ఇప్పుడు 8 + 7 అంటే 15, -15 15 0, 5 5 0, 5 5 0. అక్కడ 10 - 3 అంటే 7 7 0. సో 0 మ్యాట్రిక్స్ వచ్చింది.